నమస్తే. నేటి దేవాలయం మెదక్ జిల్లా కోహీరు మండలంలో ఉన్న బడంపేట క్షేత్రంలోని శ్రీ రాచన్న స్వామి ఆలయం. శివుని భక్తుడు కూడా పరమశివుని చెంత శివపూజతో సమానంగా పూజలందుకోవడం చాలా అరుదైన విషయం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ బడంపేటకొచ్చి తపమాచరించి శివుణ్ణి ప్రతిష్ఠించగా అదొక మంచి శివాలయమై వెలుగొందుతున్న అపురూప క్షేత్రమిది. ఆ రాచన్న స్వామి ఆలయదారి పడదాం, శివుణ్ణి దర్శించుకుందాం. శ్రీ రాచన్న స్వామివారి ఆలయ ప్రాంగణమంతా శివమయం. ఒక శివాలయం చాలదన్నట్లు దీని దాపుననే మరో శివాలయం కూడా అపురూపమై వెలిసింది. ఆ ఆలయానికి వెళ్లగానే నమః పార్వతీ పదయే నమః అని నోరార అనడానికి అక్కడ పార్వతీదేవి భ్రమరాంబగా, శివుడు మల్లికార్జునుడిగా ఉంటారు. అందుకే అడుగడుగున శివం శివమై నిండి ఉన్న రాచన్న ఆలయాన్ని, భ్రమరాంబ సహిత మల్లికార్జున ఆలయ వైభవాలను దర్శించుకుందాం. రాముని కంటే రామనామం గొప్పదని చాటడమే కాదు, నిరూపించిన భక్తాగ్రేసరుడు హనుమను చూశాం. అలాగే శివుని కంటే శివనామం కూడా ఎంతో మహత్తరమైందని నిరూపించిన శివభక్తుని కోవెల మెదక్ జిల్లా జహీరాబాద్ సమీపాన బడంపేట గ్రామాన నెలకొని ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా వేలాది మందిగా ఈ రాచన్న స్వామి ఆలయాన్ని సందర్శించుకుంటారు. రాచన్న స్వామిని దర్శిస్తే ఆ పరమశివుణ్ణి దర్శించినట్లేనని భావించే ఆ భక్తులకు ఇదిగో ఇలా రండి, ఈ బాట వెంట వెళ్ళండి, శివుని అనుగ్రహం, రాచన్న దర్శనం లభించే దారిదేనంటూ పచ్చని ప్రకృతి ఆహ్వానిస్తుంటుంది. వరి పొలాలు, చెరకు తోటలు, చిరుకొండలు, చక్కని కొలనులు, దారిపక్క స్వాగతం పలికేందుకు నిలబడ్డ రాచన్న స్వామి అనుచరుల్లా చెట్లు చీమలు, మెతుకుసీమ మెదక్ జిల్లా చక్కని ప్రకృతి అందాల నడుమ ఉన్న ఆ రహదారి ప్రయాణం భక్తులను శ్రీ రాచన్న స్వామి ఆలయానికి చేర్చుతుంది. ఆ ఆలయ దారి ఆ లయకారుని ఆరామానికి చేర్చుతుంది. అదిగో అల్లంత దూరాన్నించి అంతెత్తున నిలబడ్డ ధ్వజస్తంభం ఇదే ఆలయమని చెప్పకనే చెబుతోంది. రాచన్న స్వామి ఆలయ ధ్వజస్తంభం బంగారు ఛాయతో మెరిసిపోతూ సూర్యకిరణాలకు మరింత దగదగలాడుతుంది. ఇదే ప్రాంగణంలో మరో ధ్వజస్తంభం కానవస్తుంది. ఒక ఆలయానికి రెండు ధ్వజస్తంభాలేమిటా అని అనిపిస్తుంది క్షణంసేపు. ఆ రెండోది మరో శివాలయానికి ధ్వజస్తంభమై వర్ధిల్లుతోంది. అక్కడే భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జునుడు నెలకొన్న మరో శివాలయం ఉంది. రాచన్న ఆలయ ప్రాకారంపై ధ్వజస్తంభం వెనుక ఆలయ ముందుర భాగాన ఓ చక్కటి శివ పరివార శిల్పాకృతి కనబడుతుంది. శివుడు, పార్వతీదేవి ఒక గద్దెపై కూర్చున్నట్టుంటుందా శిల్పం. పార్వతీపుత్రుడైన బాలగణపతి శివుని తొడపై, శివుని మూడో నేత్రం నుంచి జన్మనొందిన కుమారస్వామి పార్వతీ తొడపై కూర్చొని ఉంటారు. ప్రాకారం చుట్టూత పలు శిల్పాలు లతామయంగా ఉంటాయి. ఆ ప్రాకారాల మీదుగా చూస్తే ఆలయ గోపురాలు, విమాన శిఖరాలు శిల్పమయంగా ఉంటాయి. ఆ ఆలయ పైభాగాన వర్ణమయమైన శివపరివార శిల్పం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. రాచన్న శివయ్యల గర్భాలయ విమాన శిఖరం పైభాగాన ఒక త్రిశూలం కూడా ఉంటుంది. అది ఈ ఆలయ ఆగమం శివాగమం సుమా అని ప్రకటిస్తున్నట్లుంటుంది. మరో ధ్వజస్తంభం చూపుతున్న భ్రమరాంబిక మల్లికార్జునుల ఆలయ ప్రాకారం కూడా ఎంతో అందంగా ఉంటుంది. నలువైపులా 4 నందులు, గోపుర శిఖరాలపై పలు లతలు, శిల్పాలు ఎంతో అందంగా ఉంటాయి. ఈ ఆలయ ప్రాకారంపై కూడా కూర్చున్న భంగిమలో శివుని ప్రతిమ, ప్రక్కనే శివలింగం, నంది, డమరుకంతో కూడిన త్రిశూలం ఉంటాయి. రామభక్తుడైన ఆంజనేయుడు రాముడంతగా పూజలందుకున్నట్లే శివుని భక్తుడు రాచన్న కూడా శివునితో సమానంగా పూజలందుకుంటున్నాడు. ఇంతకీ ఎవర శివభక్తి రాచన్న? ఆ రాచన్నకు శివుని సమక్షంలో జరిగే పూజాధికాల విశేషాలేంటో చూద్దాం. ఇదే ఆలయంలో అదే సమయంలో ఆ పరమశివునికి కూడా జరిగే అభిషేకాది అర్చనలు చూద్దాం. 3 గడపల కావల ముక్కంటి భక్తుడు రాచన్న నెలవైన గర్భాలయం దర్శనమవుతుంది. మొదటి ద్వారానికి ఇరువైపులా 2 దేవవనితలు పూలవర్షం కురిపిస్తున్నట్లుంటారు.
రెండవ ద్వారం పైన ఒకవైపు ఆసీనుడైన గణపతి, మరోవైపు కుమారస్వామి ఉండగా మధ్యలో శివపార్వతులు గుమ్మానికి లోహపు తాపడపు చిత్తరువులుగా కనిపించి భక్తులను ఆనందింపజేస్తారు. బంగారు వర్ణంలో మెరిసిపోయే తొడుగు ధరించిన నందీశ్వరుడు తళతళలాడుతూ ఎంతో సంతోషంగా తన దేవదేవుడైన శివలింగాన్ని శివభక్తుడైన రాచన్న స్వామి వైపు దృష్టి సారించి ఉంటాడు. గర్భాలయంలో వెండి గర్భమందిరం కింద రాచన్న స్వామి ముఖారవిందం ప్రతిష్ఠితమై ఉంటుంది. పలు లతలతోనూ గణపతి, కుమారస్వామి, శివపార్వతులను తీర్చిదిద్దిన ఆ రజత మంటపం కింద నల్లని శిలారూపుడైన రాచన్న కోరమీసముల కడపరాయుడై అలరిస్తుంటాడు. ఆయనెవరో కాదు, కడప నుంచి శివనామస్మరణతో ఈ గడపకొచ్చి శివుని కోసం ఇదే ప్రదేశంలో తపమాచరించిన పరమశివ భక్తుడు. అందుకే ఆయప్ప కడపరాయచోటి ఆసాములాగుంటాడు. కోరమీసం కట్టుతో గంభీరమైన కనుబొమ్మల మధ్య ఎర్రని తిలకం బొట్టుతో చూడగానే ఆకర్షించే రూపుడై ఉంటాడు. పూలదండల అలంకరణతో వెలుగొందు ఆ రాచన్నకు కట్టెదుటనే నిండార గంధాన్ని ఒళ్లంతా అద్దుకున్న పరమశివలింగం ఉంటుంది. నా స్వామి శివలింగానికి అభిషేకాది అర్చనలు జరిగితే నాకు జరిగినట్లే అన్నంత సంతృప్త దృక్కులతో రాచన్న చూస్తున్నట్లుంటాడు. నల్లరాతి శివలింగం సకల అభిషేకాలను అందుకుంటుంది. శంఖధార పాత్ర అభిషేకంగా, జలక్షీర ఫలరసాది పంచామృతాభిషేకం కన్నుల పండువగా జరుగుతుంది. ఆ తరువాత సకల అలంకరణలతో శివుని లింగాకృతి చూడముచ్చటగానే కాదు, భక్తి పారవస్యాన్ని కలిగించే రీతిలో ఉంటుంది. ఆ శివునికి శివభక్త రాచన్నలకు పూజాధికాలు, హారతి నీరాజనాలు చేస్తారు. భక్తజనులకు శటగోప ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. కర్ణాటక, మహారాష్ట్రల నుంచే కాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పల్లె పల్లెల నుంచి బయలెల్లి వచ్చిన భక్తజనం పరమ భక్తి శ్రద్ధలతో ఆ తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు. ఈ యొక్క స్వామి మహిమ చాలా పెద్దది. ఎటువంటి కోరికలైనా తీరుస్తారు. అందుకే సుమారుగా 500-600 సంవత్సరంలో వెలిసినటువంటి దేవాలయము. వంశ పారంపర్యంగా ఇక్కడికి భక్తులు వస్తారు. స్వామివారి యొక్క ఉత్సవాలు మహాశివరాత్రి అయిన తర్వాత 5వ రోజు నాడు పాల్గొన శుద్ధ పంచమి రోజు అగ్నిగుండ దహనము మరియు పల్లకి సేవ ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి అధిక సంఖ్యలో అందరూ వచ్చి కష్ట సుఖాలని వేడుకొని స్వామివారిని దర్శించుకుంటారు. శివభక్త రాచన్న శ్రీ పరమేశ్వరుల చెంతనే ఇతర దేవీ దేవతలు కూడా ఉన్నారు. ప్రథమ పూజ్యుడైన విఘ్నేశ్వరుడు, దేవీమాత, నవగ్రహాది దేవతలు, ఆలయ ముఖమండపంలో మరెన్నో విశేషాలు ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. రాచన్న ముఖబింబం శివుని లింగాకారం పక్కనే అమ్మవారి ముఖ ప్రతిమ పెద్ద ఆకృతిలో ఉండి భక్తులకు ఒక విధమైన భావనకు లోను చేస్తుంది. ఉత్తర భారతీయ పోలికలతో ఉన్న ఆ ముఖాకృత అమ్మవారు విస్పారిత నేత్రద్వయం, ఆ నేత్రాలకు తీర్చిదిద్దబడిన కాటుక, ఆ ముఖవర్చస్సు ఎంతో కళను తెచ్చిపెడుతుంటాయి. ఆ అమ్మవారికి మనసారా మొక్కుకున్న భక్తులు ఆ పక్కనే ఒక చిరుమందిరంలో ఉన్న వినాయకుని మందిరం వైపు వెళతారు. మట్టి ప్రతిమతో ఉన్న ఆ విఘ్ననాయకుని తొండం కుడివైపుకు తిరిగి వరసిద్ధ నాయక స్వరూపానికి తగ్గట్టు ఆ తొండంలో అమృత కలశం కూడా ఉంటుంది. అంటే ఆ వినాయకునికి మొక్కుకున్న వెంటనే కోరిన కోర్కెలు ఈడేరుతాయని శాస్త్రం చెబుతోంది. నల్లని ఆకృతిలో నిజమైన గజముఖం వలె చాటంత చెవులతో నిలువుగా తిరిగిన కనులు, వక్రతుండంతో వినాయకుడు చాలా శక్తిగల మూర్తిమత్వంతో ఉంటాడు. పూమాలలతో పాటు శాలువ ధరించి పండితుని వలె కూడా కనిపిస్తాడు. ఆ గణేశునికి నీరాజనం అందించి ఆ హారతిని కనులకద్దుకొని ఆ పక్కనే ఉన్న ఉమామహేశ్వర లింగాన్ని దర్శించుకుంటారు భక్తులు. నిలబడి ఉన్న శివుని ప్రతిమకు పంచపడగల నాగేంద్రుడు, మరో చిరు శివలింగానికి దానికి తామ్రలోహ నాగరాజు అలంకృతమై ఉంటాడు. రాచన్న స్వామి మందిరం నుంచి బయటకు రాగానే నవగ్రహ మంటపం విడిగా కనబడుతుంది. నల్లని శిలాకృతులతో ఉన్న రవి, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతు అనే నవగ్రహ దేవతలకు ప్రదక్షిణాది అర్చనలు చేసి తమ తమ జాతకపర దోషాలను
ఉపశమింపజేయమని కోరుకుంటారు. రాచన్న స్వామి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు యాత్రికులు దాపుననే ఉన్న భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి కడు భక్తితో వస్తారు. మల్లికార్జునుడు ఇక్కడ లింగ రూపాన పూజలందుకుంటూ ఉన్నాడు. ఆ అభిషేకాది అర్చనల వైభవాన్ని మనము చూద్దాం. నమః శంకరాయ చ నమః శివాయ చ నమో పార్వతీపతయే నమో నమః అంటూ భక్తజనం రాచన్న స్వామి మందిరం నుంచి ఈ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం మెట్లనెక్కి మందిరానికి వస్తారు. మెట్ల మీదునే ఒక ఎత్తైన ధ్వజస్తంభం కనబడి భక్తులను శివ శివ భవ భవ అని స్మరింపు చేస్తుంది. ఆ ధ్వజస్తంభానికి మొక్కుకొని ఆలయం లోపలికి వెళతారు. గర్భాలయంలో పంచపడగల నాగేంద్రుడు గొడుగు వలె అమరగా ఆ నాగఛత్రం కింద మల్లికార్జునుడు లింగాకారంలో ప్రతిష్ఠితుడై నిత్య పూజలందుకుంటున్నాడు. శివలింగ శిరముపై ఎర్రని మందారమొక్కటి చాలు శివుని అందాన్ని రెట్టింపు చెయ్యడానికి, ద్విగుణీకృతం చెయ్యడానికన్నట్లు ఆ శివలింగం అలంకృతమై ఉంటుంది. శివతోరణం కింద గుండ్రటి పానవట్టంపై నల్లని శివలింగం అభిషేకాలను అందుకొని పూమాలాలంకృతమై భక్తజన మందారమై వెలుగులీనుతుంటాడు. శివుడు అర్ధనారీశ్వరుడు కదా, అమ్మవారు లేకుండా ఎప్పుడూ ఉండడు మరి. అందుకే సహ అంబ కలిపి శాంబశివ అని నోరార పిలుస్తారు. అందుకే శాంబుని చెంత అంబ, ఆ అంబాసుత వినాయకుడు ఇదే ఆవరణలో ఉండి భక్తుల కొలుపులందుకుంటున్నారు. ఈ ఆలయ ప్రధాన దైవం సాంబుడు అని నిరూపించుకోవడానికేమో ఇదే ఆలయంలో మరో మందిరాన పార్వతీదేవి భ్రమరాంబ అమ్మవార్లు నల్లని శిలామూర్తిగా ఉంటుంది. 4 చేతులతో విప్పారిన నేత్రాలతో పీతాంబరం అంటారే పసుపు రంగు పట్టుచీరను ధరించి ఆ అమ్మవారు అభయముద్రతో చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తుంటుంది. భ్రమరాంబిక పాదభాగాన శ్రీచక్ర యంత్రం కూడా ఉంటుంది. శక్తి తత్వానికి ప్రతీక అయిన ఆ శ్రీచక్ర యంత్రానికి నిత్య కుంకుమార్చనలు చేసి అమ్మవారి కృపకు పాత్రులవుతారు. ఇక్కడే మరో మందిరాన పార్వతీ శరీరం నుంచి పుట్టినవాడు, శివుని కరుణతో పునర్జన్మించినవాడైన గణపతి, గజాననుడు, వక్రతుండు, మహాకాయుడు అయిన విఘ్నేశ్వరుడు కూడా దర్శనమివ్వ సిద్ధంగా ఉంటాడు. నల్లని రాతిశిలామూర్తిగా ఎంతో తేజోవంతమైన విగ్రహంలో వినాయకుడు భక్తులకు కనిపిస్తాడు. అమృత కలశం పట్టుకున్న కుడివైపుకు తిరిగిన తొండంతో ఆ స్వామి భక్తుల కామితార్థములను వేగిరమే తీర్చే వరప్రదాయక వినాయకగా ఇక్కడ కొలువై భక్తుల కొలుపులందుకుంటున్నాడు. భ్రమరాంబ సమేత మల్లికార్జున ఆలయానికి ఎదురుగా ఒక రావి చెట్టు కూడా ఎంతో పరమ పవిత్రమై పూజ పునస్కారాలందుకుంటుంది. ఆ వృక్షానికి ఎన్నో పూజలు ముడుపులు కట్టి భక్తులు ఎన్నో మొక్కులు చెల్లించుకుంటారు, ఎన్నో మొక్కులు మొక్కుకుంటారు. ఆ వృక్షం కింద నంది సహిత శివలింగ ప్రతిమలుంటాయి. ఈ ప్రాంగణంలో ఎటూ చూసినా ఎంతో పవిత్రత ఉట్టిపడేలా రాచన్న స్వామి ఆలయం, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం, ఉపాలయ దేవతలు, పవిత్ర వృక్షరాజాలు ఉంటాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వేలాది భక్తజనుల ఇష్ట దైవాలుగా వర్ధిల్లుతుంది జహీరాబాద్ సమీపాన బడంపేట క్షేత్ర శ్రీ రాచన్న శివాలయాలు. ఈ ఆలయ సందర్శకులకు రాచన్నకు దక్కినట్లే శివాలయ అనుగ్రహం దక్కుతుందని ఆశిద్దాం. ఓం నమః శివాయ. నమో శివభక్త రాచన్న దేవాలయ నమః. దయగల దేవుడు శంకర భగవానుడు. ఆయనను మనస వాచ నమ్మి కొలిచిన భక్తులు కూడా సామాన్య మానవులకు ఈ యుగపు దేవుళ్ళయ్యారు. శ్రీ రాచన్న స్వామి అలాంటి శివ భక్తాగ్రేసురుడే. ఆ రాచనతో పాటు ఎంతో మంది దర్శనం కూడా మనకు దక్కింది. ఇదండి నేటి దేవాలయం కార్యక్రమం. జహీరాబాద్ పట్టణ సమీప శ్రీ రాచన్న స్వామి భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నాం కదా. మరి ఇక సెలవు. నమస్కారం.